బంగ్లాదేశ్లో ఎన్నికలకు ముందుగా అమెరికాతో జరిగిన రహస్య వాణిజ్య ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. తాత్కాలిక ప్రభుత్వం సారథి యూనస్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం పూర్తిగా రహస్యంగా ఉంచాలనే విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు ఇలాంటి కీలక ట్రేడ్ డీల్ మీద సంతకాలు చేయడం వెనుక ఉద్దేశాలపై రాజకీయ వర్గాలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఒప్పందంలోని నిబంధనలు బంగ్లాదేశ్ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎన్నికలకు ముందు చట్టబద్ధత లేని ప్రభుత్వంతో ఒప్పందాలు ఏంటనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు 3 రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 9న అమెరికాతో బంగ్లాదేశ్ రహస్యంగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు తమ పదవీకాలం ముగియబోతోన్న సమయంలో తాత్కాలిక సారథి మొహమ్మద్ యూనస్ సర్కార్ డొనాల్డ్ ట్రంప్తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రిక ప్రథమ్ ఆలో ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే ఈ ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటికి రాలేదు. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్ డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేసిందని తెలుస్తోంది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. యూనస్ ప్రభుత్వం ఇంత హడావిడిగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది అనే ప్రశ్న ఎదురైంది. సాధారణంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాల విషయంలో ప్రభుత్వం పలు దశల్లో చర్చలు నిర్వహించి ఒప్పందంలోని ముఖ్య అంశాలను ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలతో పంచుకుంటుంది. అయితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఈ ఒప్పందం అంత రహస్యంగా ఉంచడానికి కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. యూనస్ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వర్గాల్లో, పారిశ్రామిక రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు ఇలాంటి కీలక ట్రేడ్ డీల్ కు సంతకాలు చేయడం వెనుక ఉద్దేశాలపై రాజకీయ వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒప్పందంలోని నిబంధనలు బంగ్లాదేశ్ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది. యూనస్ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంపై టెక్స్టైల్, గార్మెంట్ తయారీదారులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండడం ఆందోళనకు గురిచేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తోందని హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90% పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వాన్ని టెన్షన్ కు గురిచేస్తోంది. భారత్ మీద సుంకాల భారం 18% తగ్గించడమే ఈ భయానికి కారణం. తమ దేశంలో ప్రత్యేకంగా టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో యూనస్ సర్కార్ అమెరికాతో చేసుకున్న సీక్రెట్ డీల్ ఇప్పుడు బంగ్లాలో హాట్ టాపిక్ గా మారింది. 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించినప్పుడు బంగ్లాదేశ్పై 37% సుంకాలు విధించారు. అనంతరం జూన్లో నాన్ డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35%కి, ఆగస్టులో 20%కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. అలాంటప్పుడు ఈ డీల్కు చట్టబద్ధత ఎంత అనే చర్చ జరుగుతోంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా డీప్ స్టేట్ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చెయ్యబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. దీనిపై ప్రముఖ ఆర్థికవేత్త అను మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకివ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని బాంబు పేల్చారు. ఈ డీల్లో అసలు ఇందులో ఏముంది, ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.